నమస్తే. ఆస్కార్ అవార్డీ ఏఆర్ రెహమాన్ చేసిన కమెంట్స్ సంచలనంగా మారుతాయి. కంప్లీట్ అటెండ్ చేసిన కమెంట్స్ వల్ల కంప్లీట్ దేశంలో ఉన్న ప్రముఖులందరూ రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి. మాట్లా ఈ కమెంట్స్ ఎట్లా చూడొచ్చు మనం, అందులో ఒక రిలీజియన్ బేస్డ్ కమెంట్స్. ఈ విధంగా ఉన్నాయి బాలీవుడ్ లో, ఈ విధంగా జరుగుతుంది. నా తర్వాత 10 ఏళ్ళ నుంచి అవకాశాలు ఈ విధంగా కొన్ని కమెంట్స్ చేసి ఆ కమెంట్స్ పైన చాలా మంది పెద్దలు, అలాగే ప్రముఖులు, రాజకీయ నాయకులు, పోయట్స్, సింగర్స్ వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు దీనిపై మాట్లాడే తెలంగాణ శ్యాములు ఒకసారి ఏం చెప్తారని చెప్పేసి. అన్న నమస్తేనే, ఏం చెప్తారన్న? ఏఆర్ రెహమాన్ గారు కొన్ని కమెంట్స్ చేసారు. ఇట్లా ఇండస్ట్రీలో ఈ విధంగా జరుగుతుంది అని ఏం చెప్తారా కమెంట్స్? ఒకటి బ్రదర్, ఇప్పుడు బాలీవుడ్ లో ఏఆర్ రెహమాన్ గారికి జరిగినటువంటి అవమానం, ఇది ఏఆర్ రెహమాన్ గారికి జరిగినటువంటి అవమానం కాదు, భారతదేశానికి జరిగినటువంటి అవమానం. దీనికి భారత పాలకులు బాధ్యత వహించాలి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కౌంటర్ చేస్తూ ఏదైతే అక్కడ జరిగినటువంటి వివక్షతని పక్కదో పట్టించడం కోసం కౌంటర్ చేసి మాట్లాడుతూ ఉన్నారో, దాంట్లో దాగి ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మనందరం పసిగట్టాలి. మీరు వెళ్ళిపోయి ఎవరు మాట్లాడితే వాళ్ళు, బీజేపీకి ముస్లింలు మాట్లాడితే పాకిస్తాన్ వెళ్ళిపోండి, క్రైస్తవులు మాట్లాడితే బ్రిటిష్కి వెళ్ళిపోండి, దళితులు మాట్లాడితే ఏమంటారు ఇంకొకటికి ఊరు అవతలకి వెళ్ళిపోండి. ఇంకెవరు మాట్లాడాలి? మరి ఎవరు మాట్లాడాలి? బాలీవుడ్ లో జరిగేది మొత్తం బ్రాహ్మణాధిపత్యం. సినిమా హీరోలు బ్రాహ్మణులే, హీరోయిన్లు బ్రాహ్మణులే, మ్యూజిక్ డైరెక్టర్లు బ్రాహ్మణులే, లేకపోతే నటీనటులు మొత్తం బ్రాహ్మణులే, కింది ప్రొడ్యూసర్లు బ్రాహ్మణులే, మీరు అన్నట్టు ప్రొడ్యూసర్లు బ్రాహ్మణులే, కింది నుంచి పైదాకా మొత్తం బ్రాహ్మణాధిపత్యమే. మరి మిగతా వాళ్ళు లేరా అన్నా అని మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నిజంగా నీకు మత కోణంలోనే నిన్ను ప్రభుత్వాలే కానీ ఇండస్ట్రీలో కానీ చూసి అణచివేతకు గురి చేసి ఉంటే గనక, ఆయన పేరేం పేరు, అమీర్ ఖాను, షారూఖ్ ఖాను, సల్మాన్ ఖాను, వాళ్ళు ఇంత పెద్ద హీరోలు కాలేదా అని అంటా ఉన్నారు. గతంలో అమీర్ ఖాన్ అనుకుంటా, ఈ దేశంలో నాకు బతికేటువంటి స్వేచ్ఛ లేదు అని కమెంట్స్ చేశారు తెలుసా. ఆయన భార్య వాళ్ళిద్దరు బాబాసాహెబ్ అంబేద్కర్ జెండా పట్టుకొని, భారత రాజ్యాంగం పట్టుకొని దుఃఖించాడు ఆయన, ఏడ్చాడు ఆయన. మీరు ఈ దేశంలో పొద్దున్న లేస్తే ముస్లింలను చంపేది, క్రైస్తవులను చంపేది, భయభ్రాంతులకు గురి చేసేది, బాణాల మీదకి ఏమంటారు మస్జిద్ల మీదకి బాణాలు ఎక్కి పెట్టాలనేటువంటి సంస్కృతిని నేర్పించేది ఎవరు? మీరు కదా. 2014 నుంచి నరేంద్ర మోడీ గారు హిందూ ప్రధాని ఉంటాడు, హిందూ పాలిత రాష్ట్రాలలో హిందువుల పైన దాడులు జరుగుతాయి. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? బీజేపీకి భజన చేసేటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఏం చెప్తాయి? హిందువులకు రక్షణ లేదంటారు. ఎక్కడ రక్షణ లేదు? బీజేపీ పాలిత రాష్ట్రాలలో రక్షణ లేదా? బీజేపీ ప్రభుత్వం లేని దగ్గర రక్షణ లేదా? ఎక్కడుండో చెప్పనా? తెలంగాణలో ఉండదు, ఎందుకంటే ఇలా ప్రభుత్వం లేదు కదా. కర్ణాటకలో ఉండదు, ఎందుకంటే ఇలా ప్రభుత్వం లేదు కదా. కేరళలో ఉండదు, ఎందుకంటే ఇలా ప్రభుత్వం లేదు కదా. తమిళనాడులో ఉండదు, ఎందుకంటే ఇలా ప్రభుత్వం లేదు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఉండదు, ఎందుకంటే ఇలా ప్రభుత్వం. ఎక్కడ రక్షణ ఉంటుందో గుజరాత్ లో ఉంటుంది. అక్కడ జరిగేటి దళిత బిడ్డల్ని రేప్ చేసేటి, మైనార్టీల పైన దాడులు జరిగేటి, ముస్లింలను చంపేటి, క్రైస్తవులను చంపేటి, మణిపూర్ లో కుక్కిలను బట్టలు ఊడదీసేటి, ఇవన్నీ వీళ్ళ దృష్టికి రావు. ఇదంతా భారతదేశంలో లేదు. ఏం మాట్లాడతారండి మీరు? కదా మీరు వెళ్ళిపోవాలి కదా. రఘునందన్ గారు, కిషన్ రెడ్డి గారు ఈ దేశం వదిలిపెట్టి ఆర్వీలు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోండి. ఇక్కడ ఉన్నటువంటి కులాన్ని తయారు చేసిన దరిద్రులను తీసుకొని పోండి. ఆయన ఎందుకు పోతాడు పాకిస్తాన్ కు? భారత పాలకులు, మీ ప్రభుత్వము, మీరు క్షమాపణ చెప్పాలి. కాదా? నిజం కాదా? కుల వివక్షత లేదా? మత వివక్షత లేదా? తెలుగు సినిమా రంగంలో ఎంతమంది మా మాలమాదిగోళ్ళు ఉన్నారు, ఎంతమంది మా బీసీలు ఉన్నారు, ఎంతమంది మా ముస్లింలు ఉన్నారు, ఎంతమంది మా గిరిజనులు ఉన్నారు, ఎంతమంది మా ఆదివాసులు ఉన్నారు? కింది నుంచి పై దాకా మొత్తం కమ్మ కుటుంబం, పవన్ కళ్యాణ్ కమ్మ కుటుంబం, చౌదరీలు, బ్రాహ్మణులు, రెడ్లు. ఇక మరి మా వాళ్ళు ఏం చేయాలి? మేము వాళ్ళ కుర్చీలు వేయాలి, టేబుల్. మాకు ప్రతిభ లేదా? ఏళ్ల మీద చెప్తా ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తుల్ని. ఎవరున్నారండి? మా తెలంగాణ హీరోలు ఉండరు. మమ్మల్ని గూండాలుగా పెడతారా? మా క్యారెక్టర్లని, మా భాషని, మా యాసని మీ గూండాల క్యారెక్టర్కు వాడతారు. వాడరా మీరు అందరూ? తెలుగు సినిమా రంగంలో కూడా వివక్షత ఉన్నది. కేవలం బాలీవుడ్ లో కాదు, బాలీవుడ్ కాదు, బ్రాహ్మణ వుడ్. అది బాలీవుడ్ కాదు, బ్రాహ్మణ వుడ్. ఇది తెలుగు సినిమా రంగం కాదు, కమ్మ సినిమా రంగం ఇది కాపు సినిమా రంగం, ఇది బ్రాహ్మణ సినిమా రంగం. ఇది పాటలు రాష్ట్రాలు మీరే. మా వాళ్ళు అద్భుతమైనటువంటి జానపదాలు రాస్తా ఉన్నారు. కొత్తగా తీసినటువంటి ఓ వ్యక్తి ఆయన కూడా తీశాడు, తెలంగాణ వాతావరణాన్ని తీశాడు. అంతకుముందు బలగాన సినిమా వచ్చింది, అర్జున్ రెడ్డి అనేటువంటి సినిమా వచ్చింది. ఇలా తెలంగాణ సినిమాలు వస్తా ఉన్నాయి, తెలంగాణ యాస వస్తా ఉంది, తెలంగాణ భాష వస్తా ఉన్నది. మమ్మల్ని అణచివేస్తారా? వాస్తవం కదా. మతం పేరుతో ముస్లింలను అణచివేస్తారు, కులం పేరుతో మమ్మల్ని అణచివేస్తారు. ఎందుకు చూడాలి వీళ్ళ సినిమాలు? అడ్డికి 10 రూపాయల పాప్కార్న్ 1000 రూపాయలకు అమ్ముతారు. అంతా దోపిడీ చేస్తారు, వివక్షత చూపిస్తారు. అడిగినోని పక్క దేశం వెళ్ళిపో. అంటే ఒక ప్రముఖ పోయేట్, ఒక ప్రముఖ రైటర్ ఒకసారి ఏఆర్ రెహమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఏఆర్ రెహమాన్ గారు అమ్మగారు బొట్టు తీసేసి లోపలికి రా అని చెప్పారంట. ఇద్దరు కూర్చుంటే బొట్టు తీసేసి రమ్మన్నారంట. దానికి ఏమైనా ప్రామాణిక ఆధారం ఉందా బ్రదర్? ఉందా? అప్పుడు చెప్పొచ్చు కదా. ఆయన నిజంగా బొట్టు తీసేయమని మరి తీసేసి రాలేదు కదా, పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు కదా.
తీసేసి వచ్చాడా? తప్పండి. ఇది బురద వేయడం కోసం, ఈ టాపిక్ ని పక్కదోవ పట్టించడం కోసం అన్నాడు. మరి అలా అయితే బండి సంజయ్ ఏమన్నాడు? మలతాళ్ళు ఇది లేకపోతే అన్నాడు కదా, మసీదులను కూల్చేస్తా అన్నాడు కదా. మరి ఆయన అన్నాడు? ఆయన సరే, ఆయన పర్సనల్ గా రాజకీయాల్లో లేడు, లేకపోయినా సరే కొంతమందికి పిచ్చి ఉంటుంది కొద్దిసేపు అనుకుందాం, ఆయన చేయడు. మరి ఈయన ప్రజాప్రతినిధి, ప్రజలందరూ పన్నులు పెడితే పైసలు తీసుకుంటాడు ఎంపీ. మరి ఈయన మాట్లాడొచ్చా చెప్పండి? ఒక మంత్రి అన్నాడు మమ్మల్ని అవమానించాడు అనొచ్చలా? తప్పు కదా. కాబట్టి అది తప్పు. ఏఆర్ రెహమాన్ గారు కూడా హిందువే. ఆయనకు నచ్చి వాళ్ళ అమ్మ ఏదైతే వాళ్ళ తండ్రి గారు ఉన్నారో, వాళ్ళ తండ్రి గారు అనారోగ్యం కారణంతో చనిపోయారు. అదే రోగం వాళ్ళ తోడబుట్టిన నలుగురు అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల దాంట్లో ఒకరికి వస్తే, చిన్నప్పుడు మనకు దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా మా అమ్మ సురుకులు పెట్టేది నా కొడుకు జ్వరం తగ్గాలని. ఏమంటారు, మన పినీసులు కాల్చి ఇట్లా పెట్టేది. సరే, పాతకాలం మనుషులకు కొంత నమ్మకాలు ఉంటాయి కాబట్టి మసీదుకి పోయిందో లేకపోతే దర్గాకు పోయిందో తాయిది కట్టుకునేది నమ్మకం అనిపించి అలా బిడ్డ బతికింది. అయ్యో నా భర్త అయితే ఎలా అలా పోకుండా బతికాడని చెప్పేసానంటే ఆయన ఏం చెప్పిండు? అమ్మని రహీం అని పెట్టుకో, ఇంకో రామ్ అని పెట్టుకో, ఇంకో ఏదో చెప్పుకుంటాడు, పేరు పెట్టుకున్నాడు. ఆయన నచ్చింది మతం ఆయన నచ్చే మారాడు కదా. సరే ఓకే, మారిండు అనుకుందాం. నువ్వు మతం మారు, నీకు అవకాశాలు వస్తాయి. నువ్వు ముస్లిం పేరు పెట్టుకుంటావు, ఏం చేయాలి? బ్రాహ్మణ మతంలోకి రావాలి. మేము చెప్తున్నాం, సమ్మక్క సారక్క మతంలోకి రండి. మా ద్రవిడియన్ పండుగలు, మా ద్రవిడియన్ మతాలు, మా ద్రవిడియన్ దేవతలని నమ్మండి, కొలవండి, మొక్కండి. అలా ఉంటుంది. ఎంత దుర్మార్గం. కాబట్టి ఈ దేశ పాలకులు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బాలీవుడ్ అందరూ కలిసి ఏఆర్ రెహమాన్ గారికి క్షమాపణ చెప్పాలి. ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన. మాతృజే సల్లాం అనేటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించాడు. రోజావే అనే పాట ఉంటుంది రోజా సినిమాలో, నేను నిన్ను మరిచి నీ తోడు అనే పాటలో ఎంత అద్భుతమైనటువంటి మ్యూజిక్. ఆయన ఇక్కడ సౌత్ ఇండియన్ కాబట్టి, ఆయన ముస్లిం కాబట్టి అణిచివేశారు. ఇది బాలీవుడ్ కాదు, బ్రాహ్మణవుడ్. ఈ బాలీవుడ్ సినిమాలు చూడకండి, మన తెలంగాణ సినిమాలు చూడండి, మన తెలంగాణ యాసని ప్రేమించండి. మన దక్షిణాది పండుగల్ని కానీ సినిమాలను కానీ తీసినప్పుడు అంటే అద్భుతంగా చిత్రీకరించినప్పుడు వాటిని మాత్రం ఆదరించండి. ఈ బాలీవుడ్ బ్రాహ్మణవుడ్ ని ఎక్కడికక్కడ ఏమంటారు మీరు బైకాట్ చేయండి. రీసెంట్ గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రేణు దేశ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కంప్లీట్ ఫైర్ అయిన పరిస్థితి. ఏం చెప్తారంటే కుక్కలకు సంబంధించి, ఆ ఎన్జిఓకి సంబంధించి దాని మాట్లాడుతూ చాలా మంది మీద కోప్పడ్డారు, చాలా మంది అరిచినట్టు కనిపించింది. ఏం చెప్తారు? ఇలాంటి మిస్టర్లు చాలా మంది జర్నలిస్టులు అడిగితే కూడా అదే చెప్పాను తమ్ముడు. నేను ఏమంటున్నాను అంటే, మూగ జీవుల్ని ప్రేమించేటోళ్ళు ఎవరున్నారు చెప్పండి? దాని పొంత అది నడుచుకుంటూ పోయి అది ఉన్నదో లేదో తిని దాని బతుకుతుంటే దాన్ని ఎవరైనా కొడతారా? ఎవరు కూడా కొట్టరు. అరే, పసిపిల్లల్ని, స్కూల్కి పోయేటువంటి పిల్లల్ని కరిచి చంపుతా ఉన్నాయి. మేము పొద్దుగల వాళ్ళ అమ్మ బ్యాగ్ వేసి స్కూల్కి పంపిస్తే మన సాయంత్రం ఇంటికి వచ్చేలోపు శవం అవుతుండు అని కోపంలో పోయి దెబ్బ కొడితే అది అన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయితే ఈ మూగజీవాల ప్రేమికులు ఆ ఫుటేజ్ తీసుకొచ్చి మూగజీవాలను చంపుతారా కూడా? ఈ దేశంలో మనుషులను చంపుతారు కదా మేడం, వాటి గురించి మాట్లాడండి. దోమల వల్ల మనుషులు చచ్చిపోతారు, రైట్ కాదనంటలే. కుక్కల వల్ల కూడా చచ్చిపోతారు కదా. మరి దోమల వల్ల ప్రమాదాలు జరగట్లేదా? ఈగల వల్ల జరగట్లేదు అంటారు. దోమల ఈగల వల్ల కూడా జరుగుతున్నాయి మేడం, కాదంటలే. రోగాలు వచ్చి చచ్చిపోతుర్రు, కాదంటలే. మరి కుక్కల వల్ల కూడా చచ్చిపోతారు కదా మేడం. ఒక కుక్క తప్పు చేస్తే ఆ వాడలో, ఆ గ్రామంలో, ఆ మండలంలో ఉన్న కుక్కల్ని మొత్తం కొడతారా, చంపుతారా అంటుంది. మరి ఏమంటారు, ఒక మనిషి తప్పు చేస్తే, ఓ దళితుడు తప్పు చేస్తే, ఓ పలానోడు తప్పు చేస్తే, మరి మొత్తం దేశంలో ఒక దగ్గర కాకుండా రకరకాల చోట్ల ఎందుకు చంపుతా ఉన్నారు? ఒక తప్పుతో ఎందుకు కావట్లేదు? వందలు వేలు రోజు హత్యలు చేస్తా ఉన్నారు కదా, దళిత గిరిజనులని, మైనార్టీలని, ముస్లింలని, దళితులని. మరి వాటి మీద ప్రెస్ మీట్ ఎందుకు ఖండించారు? అక్కడ ఎందుకు చాటుకోరు మీ మానవత్వాన్ని? కాబట్టి ఇది ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్ర. అరే, పట్టుకోకపోతే ప్రతిపక్షాలు పట్టుకోవట్లేదు, ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి విలువ లేకుండా పోయింది, ఇంత నిర్లక్ష్యమా, కుక్కలు గరుస్తే ఎవరు బాధ్యత అని వాళ్ళే అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ అంటది, టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ అంటది. మరి ఎవరు తీసుకోవాలి మేడం? మరి చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఒక కుక్క ఒక మనిషిని చంపేసింది కాబట్టి కుక్కని చంపేస్తారు. అలాగే చాలా మంది మనుషులు కూడా ఒక చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేసి వాళ్ళని చంపారా అని చెప్పేసి ఈ విధంగా కూడా కొన్ని కామెంట్స్. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని రేప్ చేశారట. మరి గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి చూస్తున్నాం బ్రదర్. తప్పుగా అనుకోకు, నేను కూడా శ్రీపక్షపాతినే కానీ ఒక ఆడ మనిషి తప్పు చేసినంత మాత్రాన ఆడవాళ్ళందరూ తప్పు చేసినట్టు కాదుగా బ్రదర్. ఒక మగ పిల్లడు తప్పు చేసినంత మాత్రం మగవాళ్ళందరూ తప్పు చేసినట్టు కాదుగా బ్రదర్. వీళ్ళే చెప్తా ఉన్నారు కదా. అలా చేస్తే కనుక ఎక్కడ చేశారు? ఏ రాష్ట్రంలో చేశారో చెప్పండి, ఎవరు చేశారో చెప్పండి. ఎటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏదో దోపిడీ చేయాలనుకున్నాడు, ఓకేనా, ఒక మనిషిని మనిషిలాగా చూడకుండా సెక్సువల్ కోణంలో ఒక సాటి మనిషిని బలవంతంగా అనుభవించాలనుకునేటువంటి ఆలోచనే కానీ మనిషే కానీ ప్రమాదమే. వాడిని చట్ట ప్రకారం ఏమంటారు శిక్షించాలి, జైల్లో పెట్టాలి. అలాంటి వ్యక్తులు ఎవరుంటే చేయండి. అంతేగాని ఒక మగవాడు తప్పు చేసిన మాత్రం మగవాళ్ళు తప్పు చేశారని మగజాతిని మొత్తం నిందించడం,
ఒక ఆడ మనిషి తప్పు చేస్తే ఆడవాళ్ళు మొత్తం తప్పు చేశారని ఆడ మనుషులు నిందించడం అనేది కరెక్ట్ కాదు. మార్చుకోండి మేడం, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నట్టున్నారు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ గల కారణాలు ఏంటో తెలియదు మాకైతే. మేము మీకంటే ఎక్కువ జంతు ప్రేమికులు, మూగజీవాల ప్రేమికులు మేము కాదంటే. కానీ కుక్కలు, మేకలు, పందులు, గొర్రెలు ఈ వీటికంటే కూడా ఎక్కువ మీరు మనుషుల్ని ప్రేమించండి. ఎందుకంటే ఈ దేశంలో మనుషులు పన్నులు కడతా ఉన్నారు. రోడ్లు వేసుకునే మనుషులు, బిల్డింగ్లు కట్టుకునే మనుషులు, పన్నులు కట్టేది మనుషులు, పార్లమెంట్ లో అసెంబ్లీలో మనుషుల కోసం చర్చ జరగాలి, కుక్కల కోసం పందుల కోసం కాదు. వాటి గురించి కూడా జరగాలి. నిజంగా కుక్కల మీదనే అంత ప్రేమ ఉంటే కనుక అడవులో బతికేటువంటి జీవులు కూడా ముగరాస్తున్నాయి కదా. మరి వాటి ప్రాణాలు పోతుంటే అంబానీ, అదానీలు, నరేంద్ర మోడీ గారు అడవులు మొత్తం కట్టబెడితే మరి అక్కడ ఉన్నటువంటి జంతు జీవి మొత్తం ఇదే సర్వనాశనం అయిపోతున్నాయి కదా. మరి అవి కాదు, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? డ్యామేజ్ అయిపోతుంది. సరే, ఎక్కువ ఇష్టం పక్కన పెట్టు, ఏమో జంతు ప్రేమికురాలు కదా, మరి అవి కూడా జీవులే కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడదు? మాట్లాడాలి కదా. నా క్వశ్చన్, కుక్కలు ఒకటే కాదు కదా, కుక్కలు అంటే మనకు మల్లన్న స్వామి దేవుడితో సమానం. మరి పులి కూడా దేవుడే కదా, నెమలి కూడా దేవుడే కదా, కుందేలు కూడా దేవుడే కదా, మరి చాలా ఏనుగు కూడా దేవుడే కదా, మరి దేవుడే కదా. ఛత్తీస్గఢ్ అడవులు మొత్తం ఇచ్చేసారు కదా. మొన్ననే కంచకచ్చి బోలీలో మనందరం చూసాం. ఊరినైనా జింకలు ఉన్నాయి, నెమలు ఉన్నాయి, కట్టబెట్టగా అడవిని అట్లనే ఉండని హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద అడవి ఉన్నది, ఆక్సిజన్ వస్తుంది, మూగ జీవాలు వాటి బతుకుతున్నాయి, వాటికి ఏమైనా నువ్వు భూవేసిన కూరేసిన అని తిట్టాం మనం. వాళ్ళు కూడా అదే అంటారు. దామగుండం కూడా ఇదే చేశారు, రాడార్ కేంద్రం ఏదో పెట్టి. కాబట్టి మేము ఏమంటున్నాం, మీ వైఖరిని మార్చుకోండి. మేము వద్దనంటలే. మీరు ఒక సామాజిక సమస్య పైన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ కానీ మద్దతు కానీ వచ్చేది, మీకు రావట్లేదు. చంపకండి, వద్దనట్లే, పట్టుకోండి. కానీ మరి పిచ్చి కుక్కలు ఏం చేయాలి? మాకు చెప్పండి అంటుంది. ఏం చేయాలని చెప్తాం మేడం? లక్షల కోట్లు ఉన్నాయి దేశంలో, అన్నిటి పెట్టుకుంటాం. ఇంటికాడ పెట్టుకో కదా. నాకు తెలిసి నేను ప్రభుత్వ వైఫల్యం అని అంటలేరు. ఒక ప్రభుత్వం ఇప్పుడు కోతులన్నీ వచ్చి ఊర్లలోకి చీరలు, జాకెట్లు ఎత్తుకొని పోయినాయి, గిన్నెలు బోర్లు ఎత్తేస్తా ఉన్నాయి, కూర భూవనంతా ఆగం చేస్తా ఉన్నాయి, పంట పొలాలను మొత్తం నాశనం చేస్తాయి. కోతులు పట్టుకొని అడవులలో వదిలేయాలని ప్రభుత్వాలు, పాలకులు మాట్లాడారు కదా. మరి అది ఎవరు తప్పు? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూడా అంటుంది. మరి అవి మూగజీవాలు కదా బ్రదర్? తప్పు కదా. కాబట్టి ఇలా రకరకాల ప్రశ్నలు మీకు ఎదురైతాయి. మీరు అన్నిటిని ఆలోచించుకొని ప్రెస్ మీట్లు పెడితే బాగున్నది. మీరు ముఖ్యంగా ఈ దేశంలో దళితులను ప్రేమించండి, ఆదివాసులను ప్రేమించండి, గిరిజనులను ప్రేమించండి, అడవుల్ని ప్రేమించండి, మూగ జీవాలను ప్రేమించండి, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించండి. మేము కాదనట్లేదు. అన్నిటి పట్ల సామాజిక బాధ్యత కలిగి ఉండండి. అప్పుడు మీకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది. మీరేదో రాజకీయ ఎత్తుగడలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపించింది తప్ప, మీకు అలా కోపం ఉంటే కనుక మీ పవన్ కళ్యాణ్ గారిని రాజీనామా చేయమనండి. ఆ మల్లాం అనేటువంటి గ్రామంలో, మా మాలోని పిఠాపురంలో మల్లాం అనేటువంటి గ్రామంలో మా మాలలో మొత్తం ఊరవతలు వెలివేసి చిత్ర హింసలు పెట్టారు. మీకు అంత మానవత్వం ఉంటుంది కదా, పోయి ఇది తప్పండి, మనందరం మనుషులమండి అని చెప్పండి. నదుల మీద మీకు అంత ప్రేమ ఉన్నది కదా. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలలో పారే నదులకే కాకుండా మా మూసీ నది కూడా కోట్ల రూపాయలు ఇవ్వండి, ఈ మూసీ ప్రక్షాళన చేసుకుంటాం మేమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, ఇద్దరిని అడగండి. మేము వద్దనంటలే. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర మిత్రుడు మోడీ గారు కాబట్టి ఆయన అడిగి ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసుకొస్తే నేనే వచ్చి దాండేసి చాలా కప్పి మేడం అని దండం పెడతాను. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఏఆర్ రెహమాన్ సంబంధించి కావచ్చు, అలాగే రేణు దేశంగా పెట్టిన ప్రశ్న పైన సో తెలంగాణ క్షేమం మాట్లాడారు. సో ఇది జరుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్.